జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా నాకు తెలిసినంత వరకు మన దేశంలో ఉన్నంత మంది దేశ వ్యతిరేక శక్తులు కావచ్చు హిందూ వ్యతిరేకులు కావచ్చు ఉగ్రవాద భావజాలం ఉండేవాళ్ళు కావచ్చు అది పాకిస్తాన్లో కాదు ఏ దేశంలో కూడా ఉండరని చెప్పి నేను అనుకుంటున్నాను నా దేశం లక్షల మంది కాదు కోట్ల మంది ఉంటారు యా స్వామి ఆఖరికి ఆర్మీలో చేరిన వాళ్ళు కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతా ఉంటే ఇంకేమని మాట్లాడాలా ఏం చెప్పాలా చూడండి అది ఏంది అది నాకు అర్థమే కావాలా సరే ఈ న్యూస్ చూడండి ఒకసారి పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ కు పాకిస్తాన్ కు మధ్యన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి మీకు కూడా తెలిసిందే ఇలాంటి తరుణంలోనే ఒక సైనికుడు చేసినటువంటి నమ్మక ద్రోహానికి సంబంధించిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇప్పుడు సామాన్యులు నమ్మక ద్రోహం చేశారంటే అదొక రకం దేశానికి సేవ చేయాలని చెప్పేసి ఆర్మీ లేకపోయినటువంటి ఒక సైనికుడే నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడంటే ఇంక వాడిని ఏమి చేయాలా వాడిని ఏమనాలా మీరే చెప్పండి మీరు ఆలోచించండి ఓకేనా సిఆర్పిఎఫ్ కు చెందినటువంటి 41వ బెటాలియన్ కు చెందినటువంటి మునీర్ అహ్మద్ ఏం పేరు మునీర్ అహ్మద్ అనేటటువంటి జవాను 2024లో మే నెలలో పాకిస్తాన్ కు చెందినటువంటి మినాల్ ఖాన్ ను వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నాడంట మన కొడుకు బొత్తుక ఏది పెళ్లిళ్ళు కూడా వీడియో కాల్ ద్వారా అయిపోతాయా ఏ పెళ్లిళ్ళు కూడా ఇంకా శోభనాలు పాడు ఇట్లాంటివన్నీనా అవి కూడా వీడియో కాల్ ద్వారానే చేయకూడదు ఆమె నాన్నే పెట్టే సరే నేను మాట్లాడింది తప్పే కావచ్చు ఏది కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు కానీ ఒక భారత ఆర్మీకి చెందినటువంటి ఒక సైనికుడు పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంది అది కూడా వీడియో కాల్ ద్వారా ఏంది ఇదంతా ఏం జరుగుతుంది ఒకవైపు పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదులు మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తా ఉంటే ఎన్నో ఉగ్రవాద దాడులకు తెగబడతా ఉంటే ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా సిగ్గు లేకుండా లజ్జ లేకుండా ఏం లేకుండా అది కూడా ఒక సైనికుడు అయ్యి పోయి పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకునే అంటే ఏం జరుగుతుంది అసలు మన దేశంలో చూడండి ఈ న్యూస్ చూడండి ఆ తర్వాత ఈయన గారు పెళ్లి చేసుకున్నటువంటి ఎవరో ఆ మినాల్ ఖాన్ అనేటువంటి అమ్మాయి వీసా మీద వచ్చి ఈ అహ్మద్ తో కలిసి జీవిస్తాంది తెలుసునా కానీ ఇక్కడ మరొక విషయం ఉన్నది ఈయన గారు పాకిస్తాన్ కు చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆర్మీ అధికారులకు వచ్చేసి ఉత్తరం రాశారంట కానీ వాళ్ళు స్పందించకపోయినప్పటికీ ఈయన గారు వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకొని ఏమే ఆమెకు వీసా ఇప్పించి వీసా ద్వారా ఆమెను పిలిపించి ఆ మెరుపు తీగను తీసుకొచ్చి కొంపలో పెట్టుకున్నాడు సంసారం చేస్తున్నాడు బేసిక్ గా అయితే ఆమె యొక్క వీసా గడువు మార్చి 22వ తేదీతో ముగిసిపోయింది అయినా కూడా ఆమెకు అహ్మద్ ఆశ్రయం కల్పించాడు ఇప్పుడు వీసా టైం అయిపోయింది ఏం చేయాలా వెనక్కి పంపించాలా కానీ కొంపలోనే ఆశ్రయం కల్పించాడు అది కూడా బాధ్యత కలిగినటువంటి ఒక సైనికుడు అయ్యుండి కూడా అర్థమవుతుందా కానీ ఈ విషయాన్ని అతను మాత్రం ఉన్నతాధికారులకు మాత్రం చెప్పలా ఇప్పుడు పెళ్లి చేసుకునేది చెప్పలా ఆమెను తీసుకొచ్చి కొంపలో పెట్టుకునేది చెప్పలా ఆమెకు వీసా టైం అయిపోయింది చెప్పలా ఏమి చెప్పలా ఇంక దీన్ని ఏమంటారు దేశద్రోహం కాదా నమ్మక ద్రోహం కాదా ఇది ఏడుండాది లోపం అంతా కూడాను ఏండాది అంటాలే అంతేకాదు ఆమె వీసా గడువు ముగిసినా కూడా ఇంకా ఇక్కడే ఉంటుంది అనమాట ఇటీవల ఈ పెహల్గామ్ లో ఈ ఉగ్ర ఘటన జరిగిన తర్వాత ఈ పాకిస్తానీలందరినీ కూడా దేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి మీకు కూడా తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది అంటే వీసా ద్వారా ఆమె వచ్చింది ఇంకా ఆమె ఏడున్నట్టే కదా ఏడుండదని ఎత్తుకుతా ఉంటే బయటపడిపోయింది చివరికి సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు మునీర్ అహ్మద్ ను ఉద్యోగం నుంచి తొలగించేశారు చెప్పాలంటే ఈ దేశపోయి దేశద్రోహం కింద జైల్లో దబ్బాల అవునా కాదా పాకిస్తాన్ మహిళతో పెళ్లి జరిగినటువంటి విషయాన్ని చెప్పకుండా ఆమె యొక్క వీసా గడువు ముగిసినా కూడా ఆశ్రయం కల్పించినందుకు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించామని చెప్పేసి సిఆర్పిఎఫ్ అధికారులు తెలియజేశారు అదేదో కోర్టు మార్షల్లో ఏదో అంటారు ఆ మారిగా పెట్టి ఎంత కఠినంగా పనిష్మెంట్ ఇచ్చినా కూడా తప్పేమిలే చేయాల్సింది ఆ పనే ఇప్పుడు రూల్స్ ఉల్లంఘించడంతో పాటు జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా ఈ విధంగా ప్రవర్తించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు సిఆర్పిఎఫ్ అధికారులు అయితే పేర్కొన్నారు ఇప్పుడు ఆవిడ గారు ఏ ఉద్దేశంతో ఈ మునీర్ అహ్మద్ కు కనెక్ట్ అయిందో ఏమే పైగా వచ్చేసి ఈయన గారు వచ్చేసి ఆర్మీ అధికారులకు చెప్పకుండా వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నాడు వీసా తెప్పించి దొంగతనంగా తీసుకొచ్చి కొంపలో పెట్టుకున్నాడు సంసారం చేశాడు నువ్వు అందులోను భారత ఆర్మీలో నువ్వు పని చేస్తా ఉంటావి నీకు అన్నయ్యో నీ సీక్రెట్లు నీకు తెలిసే ఉంటాయి అప్పుడు ఆవిడ గారు ఎందుకు ఈ పాకిస్తాన్ గూఢాచారి ఎందుకు అయి ఉండదు మన దేశానికి చెందినటువంటి రహస్యాలను ఈవిడ గారు పాకిస్తాన్ కు తెలియజేయలేదన్న నమ్మకం ఏంది మీకు అనిపించడం ఈ విధంగా ఇట్లాంటి ఇంకా ఎంతమంది ఉన్నారో దేశం మీద మన దేశ ఆర్మీలో ఉండి కూడా ఇటువంటి నమ్మక ద్రోహ చర్యలు ఇటువంటి దేశద్రోహ చర్యలకు పాల్పడతానంటే ఇంకా ఇలా ముక్కలుగా నరికితే కూడా పాపం ఏంది తప్పేంది అంటున్నా నేను చెప్పేది కరెక్టా కాదా మిత్రులారా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ మునీర్ అహ్మద్ ను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీరు కూడా అభిప్రాయపడితే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్